వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. ప్రాణము వోవునో తనువు భంగమునందునో నాక తూణికా బాణము చిర్రున దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి గృచ్చి ఒక గ్రుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంటను అమర్చెనంతటన్. ప్రాణం పోతుందా, శరీరం వైకల్యం పొందుతుందా అనుకోకుండా అమ్ముల పొది నుండి బాణాన్ని జిర్రున లాగి బాణపు మొనను కిందామర ఆకారము గల కంటి మూలను చేర్చి లోనికి జునిపి ఒక కనుగుడ్డును పెరికి రక్తపు దూనెలా ఉన్న శివుని కంటికి అమర్చాడు. దానితో స్వామి కన్ను నెమ్మదించింది. మున్నటి కంటే కడుమోహనమై తన కన్ను వచ్చినన్ మన్నన చూచి మెచ్చక ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్నకి పుళిందుడు నీ కృపచేత కన్న మందున్నది దీనికి వెరవను ఒక్కటి నా వ్రతమింక శంకరా. మునుపటి శివుని కన్ను కంటే తిన్నని కన్ను మనోహరంగా అమరింది. కాని శివుడు ఆదరం చూపలేదు. తన రెండవ కంటిలో నెత్తురు కారేటట్లుగా చేశాడు. తిన్నడు నవ్వి, ఓ శంకర, నీ దయవల్ల కంటికి మందు తెలిసిపోయింది కాబట్టి రెండో కంటికి రక్తం కారినందుకు భయపడను. నీ రెండో కంటికి నా రెండో కన్ను ఉందిగా అన్నాడు తిన్నడు. శివుని రెండో కంటి నుండి రక్తం కారణం చూసి తిన్నడు, నీ రెండో కంటికి నా రెండో కన్ను ఉంది, ఇక నీ మూడో కన్నుకి ఏమైనా అయితే అంటావా? లాలాటలోచనంబున కీలాలము దొరకినేని కేవల భక్తిన్ కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీకిత్తున్. నుదిరి కంటి నుండి రక్తం కారితే అద్వితీయమైన భక్తితో సంధానించి అంతర్దృష్టికి మూలమైన నా ప్రాణాలనే నీకు సమర్పిస్తాను, ఏం భయపడకు స్వామి అన్నాడు తిన్నడు. అని చెప్పగాల నిటలాక్షుని కన్గొన తన్ని పట్టి సునిశిత బాణంబున తన రెండవ కనుగ్రుడ్డును పెకలింపంగ పూనుడును సదయుండై చెప్పుకాలితో శివుని కంటితుదను అదిపిపట్టి వాడి మొనగలిగిన బాణంతో తన రెండవ కనుగుడ్డును పెకలింపబోయాడు తిన్నడు. అంతలోని పరమశివుడు ప్రత్యక్షమై కన్ను దివియబూను కన్నప్పతి వ్రత కన్న మున్నుగాక ఖండపరశు ఆసుకంబు చేతనంటంగ పట్టుక నిలువు నిలువుమనెడు నెలుగుతోడా నిలువు నిలువుమనెడు ఎలుగుతోడా. కంటిని పెకలించిపోయే తిన్నని తీక్షణత కంటే ముందుగానే శివుడు తిన్నని చేతిలోని బాణాన్ని తన చేత గట్టిగా పట్టుకొని ఆగాగు అన్న కంఠస్వరంతో ఆసన్నుడయ్యాడు. తిన్నడు శివునికి కన్ను అర్పించుడి చేత అతనికి కన్నప్ప అని పేరు కలిగింది. అందుకే కన్నప్ప అనే శబ్దాన్ని తొలిసారిగా ఇక్కడే ప్రయోగించాడు ధూర్జటి మహాకవి. హరి అరవిందసూతి మునులు అష్టదిశాపతులాదిగా వియచ్చరులిరువంకలన్ గొలువా సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని మన్నన తిన్ననికి ప్రసన్నుడై విష్ణువు, బ్రహ్మ, మునులు
దిక్పతులు మొదలైన వారు రెండు పక్కలా సేవిస్తూ ఉండగా పార్వతీదేవి చిటికెన వేలు పట్టుకొని కన్నప్ప పట్ల ఆదరం కలవాడై పరమశివుడు దర్శనమిచ్చాడు. శివగోచర, ఈ భక్తుని దృఢమైన భక్తిని చూశావు కదా, ఇతడు మంచి భక్తుడని ఇప్పటికైనా సమ్మతిస్తావా అన్నాడు శివుడు చిరునవ్వులు ప్రసరింపజేస్తూ. తిన్నని శివద్విజుని తనకు దగ్గరగా పిలిచి మీకేం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు శివద్విజుడు, స్వామి, సంపూర్ణము, మనోహరము, ప్రకాశవంతము అయిన మీ దర్శనం కలిగిన తరువాత ఇప్పుడు శరీరంపై అపేక్ష, అజ్ఞానం తొలగిపోయాయి. ఇంతకన్నా ఇంకేం భాగ్యం ఉంటుంది అన్నాడు. జగములు అంతరాత్మయును సాక్షియునీవనుచున్నిచంబుగా నిగమములాడగా వినియు నేడితరంబుగా మాకభీప్సితంబగు వరమెట్లు వేడగలమయ్యా. భవన్మయమైన పూర్ణ చిత్కకనములో మమున్గలిపి క్రమ్మర పుట్టెడు బాధమాన్పవే. క్రమ్మర పుట్టెడు బాధమాన్పవే. లోకములు, జీవాత్మ, పరమాత్మ అంతా నీవేనని నిజముగా వేదాలు చెప్పగా విని ఇప్పుడు నీకంటే మేము అభిన్నులముగా వరమెట్లు కోరుకోగలము? నీకంటే భిన్నులము కాదు కాబట్టి వరములు కోరుకునే అవకాశం లేదు. నీ చిన్మయమైన ఆకాశంలో మమ్ము లీనము చేసి పునర్జన్మ బాధ లేకుండా పోగొట్టు తండ్రి అని ప్రార్థించాడు శివద్విజుడు. ఆనందామృతవారి నిధానంబున మనము మగ్నతం పొందే వరం వీనమరిన తాదాప్యంబో నిరుపాధిక దయా సముజ్వల ఈవే. సంతోషమని అమృత సాగరంలో మా మనస్సు మునిగింది. వరమిద్దామనుకుంటే నిర్వ్యాజమైన కరుణచే ప్రకాశించేవాడా మాకు సాహిత్యాన్ని ప్రసాదించు అన్నాడు తిన్నడు. వారిద్దరూ సాష్టాంగ ప్రణామాలు చేయగా దయా సముద్రుడైన పరమేశ్వరుడు వారిని తన స్వస్వరూపంలో కలియజేసుకున్నాడు. భవబంధాలను తొలగించాడు. సకల దేవతలు వారు పొందిన మోక్షమనే ఐశ్వర్యానికి ఆశ్చర్యపోయారు. పరమశివుని స్తుతించారు. అంతటా శివుడు పార్వతీ సమేతుడై అంతర్ధానమయ్యాడు. ఇక్కడితో తిన్నని కథ ముగిసింది. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడు మోక్షాన్ని పొందారు. వీటన్నిటినీ క్రోడీకరిస్తూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్చటి మహాకవి ఒక చక్కని పద్యాన్ని చెప్పాడు. అవతరించండి. ఏ వేదంబు పఠించెలుతా భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబునర్చెకరి చెంచే మంత్రమోహించే బోధావిద్భావ నిదానముల్ చదువులు అయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిం శ్రీకాళహస్తీశ్వరా. సాలెపురుగు ఏ వేదాన్ని చదువుకుంది? పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏనుగు ఏ విద్యను నేర్చింది? బోయవాడు ఏ మంత్రంతో నిన్ను సేవించాడు? ఇవన్నీ అభ్యాసం వలన వచ్చిన విద్యలా? కాదు, నీ పాద సంసేవాసక్తియే కదా కారణం స్వామి. అవ్యాజమైన శివ కరుణాకటాక్షం ప్రసరిస్తే చాలు, ఏ జీవికైనా మోక్షం లభించడం ఖాయం అంటున్నాడు ధూర్చటి మహాకవి.